హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే గోంగూర చికెన్ వండబోతున్నా ఫ్రెండ్స్. ఎలా చేస్తానో చేసి చూపిస్తాను చూడండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. గోంగూర అయితే 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాను ఉప్పు నీళ్ళలో. ఇవన్నీ ముందు గోంగూర బాయిల్ చేసుకుంటాను, తర్వాత చికెన్ వండుతాను. ఎలా చేస్తానో చూడండి. టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ పసుపు వేసి గోంగూర పెట్టి ఉడకనిద్దాం. ఆకంత వేసేసుకున్నాను, మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకుంటాను. ఈలోగా అన్నం కూడా చూద్దాం. అన్నం కూడా అయిపో వచ్చింది. గోంగూర పెట్టేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకున్నాం. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడే ఉడుకుతుంది. మూత పెట్టుకొని ఒక పక్క చికెన్ కర్రీ కూడా చేసేద్దాం. కళాయి పెట్టి నూనె పోసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ముందుగా కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కొంచెం చిటపట్టన్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. నూనె అయితే ఒక 3 గంటలు పోసాను. వేసి నూనె ఎక్కువ పడుతుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం లైట్గా ఉప్పు వేసి వేగనిద్దాం. ఎందుకంటే గోంగూరలో ఉప్పు వేసాం కదా. ఇలా వేగిన దాకా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేగిన తర్వాత వెంటనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు చికెన్ కూడా వేసుకుంటాను. బాగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకున్నాం. ఒకసారి కలుపుకున్నాం. నీళ్ళన్నీ డ్రై అయిపోవాలి. అప్పుడు లైట్ కారం వేద్దాం, ఎందుకంటే గోంగూరలో కూడా వేసాం కాబట్టి. గోంగూర వచ్చిందని చూద్దాం. నీళ్ళు డ్రై అయిపోయినాయిగా. ఇది ఇంకా రుబ్బి పెట్టుకుందాం. మిక్సీ వేస్తే మరీ పేస్ట్ లాగా ఉంటుంది. పప్పు గుత్త రుబ్బుకుంటాను. ఒకసారి కలుపుకొని కారం వేసుకున్నాం. ఈ చికెన్ వరకే వేసుకున్నాం. గోంగూరలో వేసాను కదండి, ఇంకా చికెన్ వరకే వేసాను. గోంగూరలో కూడా పచ్చిమిర్చి, కారం అన్నీ వేసాను కదా. మూత పెట్టుకుంటాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. కలిపాక కొంచెం వాటర్ పోయాలి, ఎందుకంటే మొక్క ఉడకాలి కదా. సరిపోతాయి నీళ్ళు. మూత పెట్టి కొంచెం ఉడకనిద్దాం. ఇలాగా గోంగూర కూడా రుబ్బుకున్నాను. ఇలా రుబ్బుకుంటే చాలు. మిక్సీ వేసామనుకో పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది అన్నమాట. నీళ్ళు డ్రై అయిన దాకా ఉంచుకొని రుబ్బుకోవాలి. ఒకసారి చూద్దాం. నీళ్ళు ఎగిరిపోతున్నాయి. ఇలా ఉన్నప్పుడు గరం మసాలా వేసుకున్నాం. గరం మసాలా, కొబ్బరి పేస్టు. నేను కొబ్బరిని ఒకసారి పేస్ట్ చేసుకొని డీప్లో పెట్టేసుకుంటాను. అవసరమైనప్పుడు వాడతాను. నిల్వ ఉండాలంటే కొబ్బరి అవాయిడ్ చేయండి, కొబ్బరి వేయద్దు. మసాలా ఒకటే వేయండి, నిలవద్దు. ఈ పూటకి అయిపోతుందంటే వేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు రుబ్బుకున్నాను కదా గోంగూర, వేసేసుకుంటున్నాను. వేసి ఒకసారి కలుపుకున్నాం. ఒకసారి కలుపుకొని కొంచెం మనం గోంగూర రుబ్బుకున్నాం కదా, దాంట్లోనే కొంచెం వాటర్ వేసి కలిపి పోసేసి సిమ్లో పెట్టి మగ్గిద్దాం.
5 నిమిషాల్లో అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర జల్లి దించేసుకుంటాను. కలిపేసి సిమ్లో పెట్టేస్తాను. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కొద్ది నీళ్లు పోసాం కదా, ఉడికిపోయింది. ఇలాగ ఉంటే చాలు. మరి డ్రై లాగా ఉన్నా కానీ కలుపుకుంటుంది అంతగా బాగోదు. కొంచెం కొత్తిమీర జల్లుకొని ఆపేసుకుందాం. ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ అండి. మీరు కూడా చేసుకొని తిని చూసి కామెంట్ పెట్టండి. చాలా బాగుంటుంది. నేను పప్పు గుత్తితో రుబ్బాను కదా, ఇలాగుంటేనే బాగుంటుంది. మిక్సీ వేసామంటే మొత్తం పేస్ట్ లాగా గంధంలాగా ఉంటుంది. మా నాయనమ్మ అయితే అసలు గోంగూరని రుబ్బటం కూడా లేదండి. ఆ కూర అంతా ఉడికిపోయాక ఆకులు అలాగే పెట్టేసేది. అది పెద్ద పెద్ద ఆకులు, ముదురు ఆకులు అయితే కడిగి కట్ చేసి జల్లేది. మగ్గిన తర్వాత దింపేసేవాళ్ళు. చాలా బాగుండేది. మసాలా కూడా వేసేవాళ్ళు కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప. ఇప్పుడంటే మసాలాకు అలవాటు పడిపోయాం కదా ఫ్రెండ్స్, అందుకని మసాలాలు వేస్తున్నాం. మటన్ అయితే కుండలోనే అన్నీ ఉడకనిచ్చి కుండలోనే రుబ్బేవాళ్ళు. పగిలిపోయిద్దేమో అనుకున్నాను కానీ అప్పుడు కుండలు బాగుండేవి. ఇప్పుడు కొన్నాం కానీ పగిలిపోతున్నాయి ఫ్రెండ్స్. అవి వాడకుండా అలా పక్కన పడేసాము. అయిపోయింది ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన గోంగూర చికెన్.